హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైటమ్స్. నా పేరు హరీష్. మనమైతే ఈరోజు ది ఫుడీస్ ఖాద్యం బిర్యానీ థాలీ అయితే తిందామని వచ్చేసాం అనమాట. ఇదేంటి డిఫరెంట్గా ఉంది అనుకుంటున్నారా? ఇక్కడ బిర్యానీతో పాటు కడప కారం స్పెషల్ రైస్, నార్మల్ వైట్ రైస్, రసము, స్పెషల్ వాళ్ళ స్పెషల్ బిర్యానీ కోసం కావాల్సిన గ్రేవీలు అన్నీ ఇస్తున్నారనమాట. ఏం ఇస్తారని నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు నిజానికి. ఆ థాలీలో ఏమేమి ఉంటుంది ఏంటి అనే విషయాలు అయితే పైకి వెళ్ళి తెలుసుకుందాం. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఏ ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయరు అని అయితే చెప్పారు అనమాట. మనకే లైవ్ లో అయితే వాళ్ళు కుక్ చేసి చూపిస్తా ఉన్నారు కాబట్టి వెళ్ళి తెలుసుకునేద్దాం రండి. మన ముందు అయితే ద ఫుడీస్ ఖాద్యం ఒక స్పెషల్ కడప కారం రైస్ కావచ్చు, దమ్ బిర్యానీ కావచ్చు, అండ్ వైట్ రైస్ విత్ మనం నార్మల్ గా బిర్యానీని అయితే రైతాతో అలా తింటాను. ఇక్కడ స్పెషల్ రైతా అంటాను అనమాట. ఇక్కడ ఈ రైతా ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలి. రసం అవి కూడా అయితే అన్ని ఇచ్చేసారు. ఫస్ట్ అయితే మనం కడప కారంతో స్పెషల్ తో ట్రై చేద్దాం. అండ్ కడప కారం టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. దీనికి సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉందని చెప్పారు. కడప కారం అంటే మాత్రం ఉండాలి, ఘాటుగా బాగుంది. దీనికి ఫ్రై పీస్, ఫ్రై లెగ్ పీస్ తో టేస్ట్ చేద్దాం. అండ్ మెయిన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎలాంటి ఫుడ్ కలర్స్, ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయరు. అన్ని న్యాచురల్ గా వీళ్ళే అప్పటికప్పుడు తయారు చేసి చేసుకుంటారు అనమాట. కడప కారం అయితే బాగుంది. నెక్స్ట్ బిర్యానీ జోన్కి వెళ్ళిపోదాం. బిర్యానీ కూడా సేమ్ అంతే అండి, ఎలాంటి ఫుడ్ కలర్స్ యూజ్ చేయరు. ఎందుకంటే మేకింగ్ ప్రాసెస్ మొత్తం మీరు వీడియోలో ఆల్రెడీ చూసుంటారు. ఎక్కడ మీకు ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసినట్టు కానీ, ఫుడ్ కలర్స్ యాడ్ చేసినట్టు కానీ ఎక్కడ కనిపించదు. ప్యూర్ గా అండ్ మోర్ ఓవర్ వాడి ఆయిల్ కూడా సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారు. కొన్ని చోట్ల పామ్ ఆయిల్ అలాంటివి వాడతారు కదా, ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నారు. మనం బిర్యానీ అయితే వీళ్ళు ఇచ్చిన స్పెషల్ రైతాతో తిన్నాం. రైస్ టెక్స్చర్ కూడా బాగుంది. ఫైనల్ గా మనం రసం వైట్ రైస్ ట్రై చేద్దామా? రసం కంటే ముందు ఇక్కడ మన కోసం చికెన్ వెయిట్ చేస్తాం కాబట్టి చికెన్ తో ట్రై చేద్దాం. చికెన్ అయితే చాలా బాగుందండి, నిజానికి నాకైతే టేస్ట్ బాగా నచ్చింది. ఇప్పుడు రసం వేసుకుందాం. రసం మంచి వేడి మీద ఉంది యాక్చువల్ గా. నిజానికి చెప్పాలంటే హోమ్లీ ఫుడ్ టేస్ట్ అయితే ఉంది. జనరల్ గా మనం ఇంట్లో బిర్యానీ చేసుకొని తినాలనుకుంటాం, చేసుకోవడం కుదరకపోవచ్చు కొన్నిసార్లు. బట్ ఇంట్లో చేసుకొని తింటే ఏంటంటే బయట ఎలా తింటే వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అనే భయం ఉంటది కదా. ఆ భయం లేకుండా హోమ్లీ ఫుడ్ అయితే టేస్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు ఇక్కడికి. టేస్ట్ అయితే నిజానికి నాకు చాలా బాగా నచ్చింది.
ఇంతకీ కాస్ట్ ఎంత అనుకుంటున్నారా? మనకు ఒక థాలీ అయితే 500 పడుతుందండి. అంటే జనరల్ హెవీ ఫుడ్ ఈటర్స్ అయితే 2-3 తినేయచ్చు. మోడరేట్ గా తింటే ఈజీగా ఎలా లేదైనా 3-4 తినేయచ్చు అండి, అంతైతే ఉంటది. మనకైతే బిర్యానీ, దాంతో పాటు కడప కారం స్పెషల్ వస్తుంది, అండ్ చికెన్ ఫ్రై వస్తుంది విత్ వైట్ రైస్, రసము, అండ్ మనకి రైతా, స్పెషల్ రైతా. చూసుకున్నారు కదా ప్లేట్లో ఏవేవి అయితే నేను తింటాను, సేమ్ అవన్నీ అయితే మనకి ఆ థాలీలో అయితే వస్తాయి. అండ్ మెయిన్ థింగ్ ప్రెసెంట్ ఓన్లీ సండేస్ లో అయితే ఓపెన్ లో ఉంటది, అండ్ మేబీ ఫ్యూచర్ లో ప్రతి రోజు రన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రెసెంట్ అయితే సండేస్ మాత్రమే ఉంటుందండి ఈ థాలీ. చూసారు కదా ఈ ఫుడీస్ ఖాదీ బిర్యానీ థాలీ ఎలా ఉందో. ఇక్కడ ఫుడీస్ ఖాదీ బిర్యానీ థాలీలో ఏంటంటే ఓన్లీ సండే మాత్రమే ఉంటది. ఇది ఒక క్లౌడ్ కిచెన్ లాంటిది అనుకోవచ్చు. ఇక్కడ డైనింగ్ అయితే ఉండదు అనమాట, టేక్ అవే మాత్రమే ఉంటది. అండ్ లొకేషన్ కి వచ్చేసరికి మనం ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ ఉంది కదా, చాయ్వాలా దాటుకుని ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్ళే మిడిల్ లో ఉంటది. మీరు గూగుల్ చెక్ చేసుకున్నా కూడా దొరుకుతుంది. ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉంటది అనమాట. ఇది ఇలాంటి విశేషాలు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలో త్వరలో మీద ఉంటుందో. అండ్ థింగ్స్ సత్యాతో